శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా దీర్ఘ సుమంగళీలు ఏ రాశులలో జన్మిస్తారు? ఏ తేదీలలో జన్మిస్తారు? ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. కొందరికి వివాహం జరిగిన తర్వాత ఒక 3 సంవత్సరాలు బాగుండి చనిపోతారు. ఒక 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లా రకరకాలుగా భర్తలు చనిపోవడం వల్ల వాళ్ళు విడోస్‌గా వాళ్ళకు ఆ మాంగళ్య భాగ్యం అనేది కూడా లేక ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉంటారు. అతి చిన్న వయసులోనే సంవత్సరం తిరగక ముందు చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటదండి. నేను చాలామందికి అదే పదే పదే చెప్తుంటాను. సరే, నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు ఆ సంబంధాలు నాకొకసారి చూపెడితే నేను గవ్వలు వేస్తాను, తాళపత్ర గ్రంథాలలో చూస్తాను. చూసి వీరికి వివాహం కరెక్ట్‌గా జరిగితే వీళ్ళు కలిసొస్తదా? లేదా? వీళ్ళు బాగుపడతారా? బాగుపడరా? ఈ అమ్మాయి దీర్ఘ సుమంగళిగా ఉంటదా? ఉండదా? ఏదైనా సమస్య ఉంటే కూడా మనం ఆ సమస్య నుండి తప్పించొచ్చు. మనకు మన భూమండలం మీద 1979 సంవత్సరంలో స్కైలాబ్ అనేది ఒకటి పడింది. ఆ స్కైలాబు మన భారతదేశంలో కొన్ని చోట్ల పడుతుందని తెలిసి చాలామంది ఏం చేశారంటే, ఉన్నటువంటి స్థలాలు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, మేకలు, గొర్రెలు ఇవన్నీ ఎంజాయ్‌మెంట్ చేయడం, తాగడం, తినడం చేశారు. ఎందుకంటే ఇక చనిపోతామనే ఉద్దేశంతో అందరూ భయపడి సైంటిస్టులు అప్పటికే ప్రకటన చేశారు. స్కైలాబ్ పడుతుంది. కొన్ని కొన్ని గ్రామాలే తుడుచుకుపెట్టుకుపోతాయి. అందరూ చనిపోతారు. భూమండలం మీద కొంత వరకు పోతుందనినప్పుడు అందరూ ఏమున్నదిలే అని చాలామంది చేశారు. అయితే తెలివిగా మన సైంటిస్టులు ఏం చేశారంటే, ఆ స్కైలాబ్ పడేది దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే సముద్రంలో కలిపారు. దానిలో పడేటట్టు చేశారు. అప్పుడు చాలామంది ఊపిరి పీల్చుకున్నారండి. అదేవిధంగా మనం వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఒకవేళ మనకు తెలిసో తెలియకో వివాహం చేసుకొని అది ప్రాణ సంకటంగా మారిందనుకోండి ఆ వివాహం. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే తప్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. సమస్య ఉంది అని అన్నప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటదండి. ఉంటది. కంపల్సరీ ఉంటది. సమస్య ఉంటే పరిష్కారం ఉంటది కంపల్సరీ. కానీ దాన్ని వెతికి పట్టుకునే విషయంలోనే టైం పడుతుంది. అది మనకు దొరక్కపోవచ్చు. అంతే తేడా కానీ మనం ఏదైనా సమస్యను పరిష్కరించుకోవచ్చు. నేను చాలా మందికి అదే పదే పదే చెప్తున్నాను. వివాహాలు చేసే ముందు ఒకసారి అమ్మాయి జాతకాన్ని, అబ్బాయి జాతకాన్ని ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే దాని నుంచి మనం తప్పించడం కానీ, ఇంకేదైనా మార్గాలు వెతకడం కానీ, ఏదైనా ఒకటి చేసి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ దీన్ని ఎవరు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే వింటున్నారు, వదిలేస్తున్నారు. తీరా సమస్య వచ్చినప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు నేను చాలా వీడియోలలో వైఏ సిరీస్‌తో పేరు ఎండ్ కాకూడదు. మధ్యలో కూడా పేరు ఎండ్ కాకూడదు. వై అనే అక్షరం రాకూడదు. వై పక్కన ఏ ఉండకూడదని నేను చాలా మందికి చెప్తే, దాన్ని చిన్న పిల్లలకు పేర్లు పెడుతున్నా. ఆద్య, భవ్య, దివ్య, నవ్య, కావ్య ఇట్లా రకరకాలుగా వైఏ సిరీస్‌తో ఎండ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్‌గా ఒక 4, 5 రోజులు అవుతుంది. ఒక ఇద్దరు పిల్లలు ఈ భారీ నీటి గుంతలో సంపులో పడిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు. దానిలో ఆయన పేరు ఏదో ఉంది. భవిష్ తేజ్ ఏదో ఉంది. పేరేదో తేజ్ అనేది పేరు ఉంది. అది వైఏ సిరీస్‌తోనే వచ్చిందండి. నేను అది గమనించానది. నేను అది చూసినప్పుడు అసలు వీళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని నేను ఆలోచించినప్పుడు ఆ అబ్బాయి పేరు నేను చూశానండి. చూస్తే దానిలో శౌర్య అనే పేరు దానిలో వచ్చింది. శౌర్య అబ్బాయి పేరు. శౌర్య అనే అబ్బాయిని అసలు ఇలాంటి పిల్లలకి పేర్లు పెట్టొద్దని చెప్తాను నేను. ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. ఇప్పుడు సౌందర్య ఉంది. ఆకస్మిక ప్రమాదం. మొన్న ఒక అమ్మాయి భవ్యన ఏదో పేరుంది. మొన్న రీసెంట్‌గా నేను ఒక వార్తలో చదివాను. భవ్య అనే అమ్మాయి. ఆవిడ కూడా ఆమెను ఏదో ఆత్మహత్య చేసినట్టు చిత్రీకరించి ఆ అమ్మాయిని ఏదో చంపేశారని ఏదో దానిలో వార్తలలో చదివాను.
ఎవరైనా కానీ వైఏ సిరీస్తో అసలు ఏ పేరు పెట్టుకోకూడదండి. చాలా చాలా డేంజర్. ఈ పేరే డేంజర్ నేను అనేది అది. పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు బాధపడవచ్చు, భయపడవచ్చు. కానీ నేనేదో దీనికి మార్గం లేదని నేను చెప్పను. మిమ్మల్ని బెదిరించడానికైతే మార్గం లేదు, మీరు ఇంతే ఇక మీ జీవితం ఇంతే అని చెప్పడానికి లేదండి. అన్వేషిస్తే మార్గం దొరుకుతుంది. ఆ పేరులో బలాన్ని పెంచాలి, ప్రాణశక్తిని పెంచాలి. ఆ పేరుని 360 డిగ్రీల్లో కోణంలో క్యాలిక్యులేషన్ చేయాలి. చేస్తే సరిపోతుంది. ఏ ప్రాణహాని ఉండదండి, ఎవరికి ఏ ప్రాణహాని ఉండదు. నేను అందుకే దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటేనండి, పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టుకోండి, మంచి జరుగుతుంది. మనం ఒక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రావడానికి అది మన చేతిలో ఉంటుందా? ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇచ్చినా, నువ్వు ఎంత అంబానీ పిల్లలు అయినా కూడా, ఎవరైనా కూడా మళ్ళీ మనం వాళ్ళ ప్రాణాన్ని మనం రక్షించలేము. కాబట్టి ఆ ప్రాణ సంకటం ఆ ప్రాణ సంకటం కలగకుండా, మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చండి. అది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ప్రోగ్రామ్ చేస్తే అది జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘ సుమంగళిలో నేను ఇప్పటి వరకు రీసెర్చ్ చేసిన దానిలో ధనుసు రాశి వారు, మకర రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు దీర్ఘ సుమంగళిలుగా ఉంటారండి. అంటే వీళ్ళకు మరణం అనేది మానవ జీవితంలో మరణం సహజం. అది ఒక ఏజ్కి వచ్చే వరకు. ఆ మరణం అంటే ఎప్పుడు జరుగుతుంది మంచిదండి? వివాహం జరిగిన తర్వాత, పిల్లలు జన్మించిన తర్వాత, పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత, కనీసం 75-80 సంవత్సరాల మధ్య దాటిన తర్వాత, అప్పుడు మన పనులు మనం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ మరణం అది మనకు కావాలి. కనీసం మనం ఒంట్లో ఒప్పుకోండి, మనం చేసుకొని తినే ఇద్దరు వంట వండుకొని తిని హ్యాపీగా ఉండే అప్పటి వరకు ఏం ప్రాబ్లం ఉండదని. చేతగాని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు మరణం వాటిల్తే అప్పుడు సంతోషం. అందరూ కోరుకునేది అక్కడి వరకు బ్రతకాలి. అలా ఈ రాశులలో జన్మించిన వారికి ఆ యోగం ఉంటుందండి. మీరు ఒకవేళ నేను చెప్తుంటే ధనస్సు, మకర, కర్కాటక, వృశ్చిక రాశిలో జన్మించిన వరకు దీర్ఘ సుమంగళి అంటే ఒకతను ఒక విషయం చెప్తారు. సార్ మరి మీరు ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి దీర్ఘ సుమంగళి, మా ఇంటి పక్క ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఆ భర్త చనిపోయాడండి, ఆవిడ ధనుసు రాశిలో పుట్టింది, మరి ఆవిడ పరిస్థితి ఏందని ఒకతను అడగవచ్చు. ఉంటారండి, ఒక 100 మందిలో ఒకళ్ళిద్దరు అట్లా ఉండవచ్చు. కానీ ఆ ఒకళ్ళిద్దరు ఏంటి పరిస్థితి ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, ఒక 160 డిగ్రీస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ 160 డిగ్రీస్లో కింద గనక ఆ పేరు ప్రోగ్రామింగ్ చేయబడితే ఆవిడకు ఆ భాగ్యం ఉండదు, దీర్ఘ సుమంగళిగా ఉండే భాగ్యం ఉండదు. ఎప్పుడైతే 160 యాంగిల్ కోణం నుండి 160 డిగ్రీల పైనుంచి గనక ఆ పేరు గనక ప్రోగ్రామింగ్ చేయబడితే, మనం ఎవరి పేరు ఏ ప్రోగ్రామింగ్ అనేది ఒక పేరుకే ఈ డిగ్రీస్ అనేది క్యాలిక్యులేషన్ కాదు, కానీ డేట్ ఆఫ్ బర్త్ని చూస్తేనే ఆ పేరుకి డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు రమేష్ అనే పేరు పెట్టుకున్నారు, 100 రమేష్లు ఉన్నారు, 100 రమేష్కి ఒకే డిగ్రీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకరికి 80 ఉంటుంది, ఒకరికి 70 ఉంటుంది, ఒకరికి 60 ఉంటుంది, ఒకరికి 40 ఉంటుంది, ఒకరికి 270 ఉంటుంది, 360 డిగ్రీలు ఉంటుంది రమేష్ అనే పేరు. అది ఎలా తెలుస్తుంది అంటే, వారు పుట్టినటువంటి తేదీని బట్టి, వాళ్ళ డెస్టినీ నెంబర్ని బట్టి మనకు ఇది ఎన్ని డిగ్రీలో ఉందనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓన్లీ అక్షరాలకు ఉన్నటువంటి డిగ్రీస్లను బట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఏది జరగదండి, అది మీకు అర్థం కాదు. ఏ న్యూమరాలజిస్ట్ అయినా, ఏ ఆస్ట్రాలజీ చేసినటువంటి అయినా, ఏ కోర్సెస్ నేర్పించిన వాళ్ళైనా ఈ పుట్టిన తేదీని బట్టి పెట్టుకున్నటువంటి పేరు ఎన్ని డిగ్రీస్లో ఉంది, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఎవరికి తెలియదు. అది దాన్ని డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుందని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కాబట్టి మీరు ఏదైనా కూడా పేరు సరి చేసుకోగలిగితే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. పేరు సరి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దీర్ఘ సుమంగళిగానే ఉంటారు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు కానీ, 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు కానీ, 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారు కానివ్వండి, 9, 18, 27 తేదీలలో జన్మించినటువంటి వారు కానివ్వండి, వీరందరూ కూడా దీర్ఘ సుమంగళిగానే ఉంటారండి. ధనుస్సు రాశిలో, మకర రాశిలో, కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో ఈ 4 రాశులలో పుట్టి ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు ఖచ్చితంగా దీర్ఘ సుమంగళిగానే బ్రతుకుతారు, ఉంటారు కూడా. కాబట్టి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్పు చేసుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా మారుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.